అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయం ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం జననాయకన్ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. జూలై 23న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లోకి రాబోతున్న నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ అప్డేట్ను విడుదల చేశారు. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని భాషల్లోనూ అధికారికంగా ప్రారంభమయ్యాయి. కేవలం హైదరాబాద్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని నగరాలు, పట్టణాల్లో బుకింగ్స్ ఓపెన్ కావడంతో అభిమానులు టికెట్ల కోసం ఏకబడుతున్నారు. దళపతి విజయ్కున్న క్రేజ్ ఎలాంటిదో నిరూపిస్తూ ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో కేవలం గంటల్లోనే 18,000కు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. బుకింగ్స్ ప్రారంభమైన మొదటి 24 గంటల్లోనే ఈ చిత్రం చారిత్రాత్మకమైన సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలో, కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధుమురళి నిర్మాతగా వచ్చిన సూపర్ హిట్ సినిమా ఖడ్గం. ఈ సినిమా 2002లో విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. లవ్, కామెడీ, దేశం, ఎమోషన్, సినిమా ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ కలిపి మల్టీ జానర్లో ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు కృష్ణవంశీ. ఇప్పటికీ టీవీలో ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డేలలో ఈ సినిమాని వేస్తారు. ఇక ఈ సినిమా సాంగ్స్ కూడా ఇప్పుడు విన్నా అద్భుతంగా ఉంటాయి. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇలాంటి మంచి సినిమాని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఖడ్గం మరోసారి థియేటర్స్లో విడుదల కానుంది. పాప్కార్న్ ప్రొడక్షన్స్లో దేవరపల్లి రేవంత్ సమర్పణలో విష్ణు మొలకల నక్షత్ర నిర్మాతగా, కృష్ణ వడిగేపల్లి, కాకర్లమూడి రామకృష్ణ సహ నిర్మాతగా ఖడ్గం చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరికొత్త చిత్రం కొరియన్ కనకరాజ్తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రానున్న ఈ హర్రర్ కామెడీ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లిమ్స్, టీజర్, ఫస్ట్ సింగిల్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ రాసగుమ్మడి వచ్చేసింది. ఈ పాటను ఆదివారం నాడు అనంతపురంలో అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఎస్ తమన్ స్వరపరిచిన ఈ ఎనర్జెటిక్ ఫోక్ సాంగ్ అదిరిపోయింది. నల్గొండ గద్దర్ గాత్రం, కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ కానుంది. ఇక ఈ పాటలో వరుణ్ తేజ్ మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా కనిపించారు. ఆయన మాస్ స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా కనిపిస్తున్నాయి. దక్ష నగార్కర్ గ్లామరస్ ప్రజెన్స్ వరుణ్ తేజ్తో ఆమె కెమిస్ట్రీ ఈ లిరికల్ వీడియోలో హైలైట్గా నిలుస్తుంది. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రముఖ నటుడు విష్ణు మంచు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆహ్వానం మేరకు మెదక్ జిల్లాలో ఒకరోజు పర్యటించారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై ప్రత్యేక ఆసక్తి కలిగిన ఆయన జిల్లాలోని పలు ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించి వాటి విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విష్ణు మంచు చారిత్రక ప్రాధాన్యం కలిగిన మెదక్ కోట, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గా భవానీ ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ క్యాథడ్రల్లను సందర్శించారు. అక్కడి చరిత్ర, సంస్కృతి, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు మంచు మెదక్ జిల్లాకు అపారమైన పర్యాటక, సినీ చిత్రీకరణ అవకాశాలున్నాయని అన్నారు. మెదక్లోని కోటలు, అడవులు, సరస్సులు, దేవాలయాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు సినిమాల చిత్రీకరణకు అత్యంత అనువైన ప్రదేశాలు. భవిష్యత్తులో నా సినిమాల చిత్రీకరణను ఇక్కడ నిర్వహించేందుకు తప్పకుండా ప్రణాళికలు రూపొందిస్తాను అని తెలిపారు. మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా ప్రేమలుతో సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న యువనటి మమితా బైజు కెరీర్ పరంగా తిరుగులేని వేగంతో దూసుకుపోతుంది. అనతి కాలంలోనే క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకుంటూ సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. రాబోయే కొద్ది నెలల్లో ఈ బ్యూటీ నటించిన 3 భారీ చిత్రాలు థియేటర్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇవి ఆమె కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 23న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జననాయకన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సరసన మమితా బైజు నటించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాను వినోద్ తెరకెక్కించారు. దీని తర్వాత ఆగస్టు 14న స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ విడుదల కానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక సున్నితమైన ఏజ్ గ్యాప్ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే పాజిటివ్ బజ్ నెలకొంది. వీటితో పాటు ఆగస్టు 21న విడుదల కానున్న బెత్లెహం కుటుంబ యూనిట్ అనే మలయాళ చిత్రం కూడా మమితా ఖాతాలో ఉంది. ఈ సినిమాలో ఆమె ఒక విభిన్నమైన సరికొత్త పాత్రలో మెరవనుంది.
అక్కినేని అఖిల్ సరసన నటించిన లెనిన్ చిత్రంతో ఎట్టకేలకు తన కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది నటి భాగ్యశ్రీ బోర్సే. ఒకప్పుడు తెలుగు మీడియాలో ఆమె చేసిన చిత్రాలు పరాజయం పాలవడంతో కొందరు ఆమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ను తరలించి విమర్శించారు. అయితే తాజాగా వెరైటీ ఇండియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై భాగ్యశ్రీ చాలా పరిణితితో ధీటుగా స్పందించారు. ఈ లేబుల్ తనను బాధించలేదని, కానీ ఎందుకు అంటారో అర్థం కాక కొంత అయోమయానికి గురయ్యానని ఆమె పేర్కొన్నారు. సినిమా ఫలితానికి హీరోయిన్ను మాత్రమే బాధ్యులను చేయడంపై భాగ్యశ్రీ ఘాటుగా ప్రశ్నించారు. ఒక సినిమా తయారీలో స్క్రిప్ట్ ఎంపిక, ఎడిటింగ్ నిర్ణయాలు, మేకింగ్ వంటి సృజనాత్మక అంశాలపై నటీమణులకు ఎటువంటి నియంత్రణ ఉండదని, అలాంటప్పుడు వైఫల్యానికి వారిని ఎలా బాధ్యులను చేస్తారని ఆమె నిలదీశారు. సినిమా అనేది పూర్తిగా ఒక టీం ఎఫర్ట్ అని, విజయం లేదా పరాజయానికి ఒక వ్యక్తిని మాత్రమే కారణం చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆమె స్పష్టం చేశారు. తనతో పాటు గతంలో తాప్సీ పన్ను, శృతి హాసన్, శ్రీలీల వంటి నటీమణులు కూడా కెరీర్ ప్రారంభంలో ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నారని, కానీ వాటిని అధిగమించి స్టార్డమ్ను సొంతం చేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. లెనిన్ విజయంతో ఇప్పుడు ఆ విమర్శలకు తెరపడిందని చెప్పవచ్చు. సక్సెస్ రుచి చూసిన తర్వాత భాగ్యశ్రీ తన కెరీర్ను ఎలా ముందుకు తీసుకెళ్తుంది, ఎలాంటి కథలను ఎంచుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన భావోద్వేగమైన పోస్ట్ చేశారు. తనకు శాంతి దొరికిందని, ఇకపై ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని, భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. నా గొంతుకను నేనే ఎంచుకుంటా అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇన్స్టాగ్రామ్లో ఆమె రాస్తూ, కొన్నిసార్లు శాంతిని కనుగొనడానికి కొన్నింటిని వదిలేయాల్సి ఉంటుంది. ఈ రోజు నాకు ఆ శాంతి దొరికింది. ఈ రోజు నుంచి నా గొంతుకను, నా జీవితాన్ని నేనే ఎంచుకుంటాను. ఇకపై అనుమతులు లేవు, భయాలు లేవు. నన్ను నేను వెతుక్కుంటూ నా జీవితాన్ని ప్రేమిస్తున్నాను అని పేర్కొన్నారు. చాలా కాలంగా చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడు చెబుతున్నానని, ఇంతకాలం దాన్ని చెప్పేందుకు తనను అనుమతించలేదని ఆమె అన్నారు. అభిమానులందరికీ ఐ లవ్ యూ చెప్పారు. తనపై నమ్మకం ఉంచి అండగా నిలిచిన అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. స్టార్ హీరోయిన్ సమాంతా టైటిల్ రోల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా మా ఇంటి బంగారం థియేటర్ల వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్పై కూడా రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ప్రముఖ దర్శకురాలు బీవీ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. థియేట్రికల్ రన్లో అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో బహుభాషల్లో విడుదలై డిజిటల్ స్క్రీన్స్పై కూడా సంచలనాలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం జియో హాట్స్టార్లో అత్యధిక వ్యూస్తో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉందని, స్ట్రీమింగ్లో పాత రికార్డులన్నీ బద్దలవుతున్నాయని ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వ్యూవర్షిప్ గణాంకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. టాలీవుడ్ పెద్దలు నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవి చొరవతో ఇరు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు సద్దుమణిగాయి. ఈ వివాదంపై సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని, జానీ మాస్టర్, డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలతతో కలిసి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, డాన్సర్స్ అసోసియేషన్లో జరిగిన అంతర్గత పరిణామాలపై పెద్దల సమక్షంలో సమగ్రంగా చర్చించామని తెలిపారు. వివాదానికి కారణమైన అంశాలపై జానీ మాస్టర్ ఫెడరేషన్కు వచ్చి పూర్తి వివరణ ఇచ్చారని, ఆ వివరణ పట్ల తాము సంతృప్తి చెందామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్పై విధించిన శాశ్వత బహిష్కరణ నిర్ణయాన్ని ఫెడరేషన్ పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ నెల 26న జరగబోయే డాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో గతంలో రాజీనామాలు చేసిన సభ్యులంతా కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటారని, తప్పు చేసిన సెక్రటరీపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సంక్షోభాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపిన నందమూరి బాలకృష్ణ, చిరంజీవులకు ఆయన ఫెడరేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ 24 క్రాఫ్ట్ల సంక్షేమమే ధ్యేయంగా తాను ఫెడరేషన్ పెద్దలకు వివరణ ఇచ్చానని, సమస్య ఇక్కడితో ముగిసిపోవడం ఆనందంగా ఉందన్నారు. మరోవైపు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఒకే కుటుంబంలో వచ్చే చిన్న చిన్న గొడవల్లాంటివే ఇవని, ఇండస్ట్రీ వాతావరణం దెబ్బతినకూడదనే ఉద్దేశంతో బాలకృష్ణ కాకినాడ నుంచి ఫోన్ చేసి మరీ ఈ సమస్యను పరిష్కరించాలని కోరారని వెల్లడించారు. నిర్మాతల సొమ్మును దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలుంటాయని, కార్మికుల కష్టం వారికే దక్కేలా చూస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి ఇరు వర్గాలు కలిసికట్టుగా ముందుకెళ్లేందుకు అంగీకరించడంతో టాలీవుడ్లో నెలకొన్న ఒక పెద్ద వివాదానికి శుభం కార్డు పడినట్లయింది.
నిహారిక కొణిదెల నిర్మించిన కమిటీ కుర్రోలు సినిమాకు 2 నేషనల్ అవార్డ్స్ వచ్చిన సందర్భంగా మూవీ టీం సక్సెస్ మీట్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా మూవీ టీంకు సంతోషం అధినేత సురేష్ కొండేటి బొకే ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రవి గారి మాటలు వినేద్దాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. చిన్న డిస్క్లైమరు స్పీచ్ స్టార్ట్ చేసే ముందు, మరి బండ్ల గణేష్ గారు అంత కాదు, కానీ రాత్రి నుంచి చాలా ఫోన్లు వచ్చినాయండి. బేసిక్గా నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం ఉండదు, కానీ ఎవరి నమ్మకాన్ని ఇది చేయను. పొద్దున్న ఇలా ఫోన్ చేస్తే ఎవరో ఫోన్ చేసి, బాబు ఈ సంవత్సరం నీకు జాతకం బాగుంటుంది, మీ గోత్రం చెప్పు అని అడిగారు సార్. మళ్ళీ చెప్తున్నా డిస్క్లైమరు, బండ్ల గణేష్ గారు అంత కాదు, నాకు పెద్ద గుర్తుండవు గోత్రాలు ఇవి. మా అమ్మగారిని అడిగితే ఏదో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు అది ఎందుకు లేండి అని ఆలోచించా. ఇందాడు ఏం చెప్దామా రేపటి నుంచి అని. కళ్యాణ్ బాబు గారి స్టైల్లో చెప్పాలంటే పింక్ ఎలిఫెంట్ గోత్రం, నిహారిక నక్షత్రం అని చెప్పి మార్చేసుకున్నా సార్ వాళ్ళ నుంచి. ఇంకోటి, బేసిక్గా సినిమాకి చాలామంది ఆర్టిస్టులు వస్తారు, అలాగే 11 మంది లేదా 14-15 మంది, వీళ్ళు ఎన్నో కంపెనీలు తిరిగి ఆర్ఎల్స్ ఎన్నో బ్యానర్లు తిరిగి చేసినా అది ఎలిమెంటరీ స్కూల్ టైప్ అండి. వన్స్ పింక్ ఎలిఫెంట్కి వచ్చిన తర్వాత వీళ్ళు వేరే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు, పిహెచ్డీ చేసేసినట్టే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా సినిమా చేస్తే పింక్ ఎలిఫెంట్లో వాళ్ళకి పిహెచ్డీ చేసేసినట్టే, యాక్టింగ్ స్కూల్లో కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో. ఈ కర్త, కర్మ, క్రియ అని అన్నీ ఒకటే అంటారు కదా సార్. కాదు సార్, ఇక్కడ 3 ఉంటారు. కర్త అనేది నిహారిక గారు అయితే, కర్మ అనేది రమేష్ గారు. ఈ 15 మందిని తీసుకొచ్చి నానెత్తిని వేసింది ఈవిడ. వీళ్ళతో నేను ఎట్లా సవనని ఆయన చెప్పి కర్మలాగా అనిపించారు అనుకుంటా ఆయన. క్రియ అనేది యదువంశీ గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జ్యూరీకి థ్యాంక్ యూ. అలాగే మా మన్యు రమేష్ గారికి, వంశీ గారికి, మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి. సార్ మా టీం ఒకటి ఉందో వాళ్ళతో ఫోటో. అరే నాగు, వాళ్ళు కిట్టు, ప్రసాద్. బేసిక్గా నా ఒక్కడిది పేరు వేశారు, కానీ అందరిది అండి ఇది. అందరూ కలిసి పనిచేస్తేనే ఈ అవార్డు అనేది ఇచ్చడం జరిగింది. లైక్ ఫాదర్, లైక్ డాటర్. సో నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్కి ఒక్కసారి గట్టిగా చప్పట్లు. హియర్ వి హ్యావ్ నిహారిక కొణిదెల గారు టు స్పీక్. థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోనా. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇలా మా టీం కూర్చొని ఎన్ని గంటలు మాట్లాడినా వాళ్ళ జర్నీ గురించి నేను వింటానే ఉంటాను. వాళ్ళది ఇప్పటికీ ఇది 10వ సారి 11వ సారి నేను వినేది. బట్ వాళ్ళ జర్నీ ఏదైతే ఉందో, యూనో అందరూ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది 1-2 సినిమాలు చేశారు, చాలామందికి ఇది ఫస్ట్ మూవీ. నాకు ఆ ఫీలింగ్ని తెలుగులో ఏమంటారు తెలియదు. ఫుల్ఫిల్మెంట్, గుండె ఇట్లా సంపూర్ణమైన ఫీలింగ్ ఉంది నాకు. అంటే మన లైఫ్లో మనం ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు, లేకపోతే ఒక మంచి పని చేసినప్పుడు ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు. నాకు ఇప్పటి వరకు లేదు. కానీ నా 32 years ఆఫ్ మై లైఫ్లో నా మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ టు మేక్ కమిటీ కుర్రాళ్ళు. ఐ న్యూ ఇట్. నాకు అది నేను వంశీ గారిని కూడా నేను అందుకే అడిగాను, సార్ ఎందుకు సార్ నమ్మాను నేను మిమ్మల్ని, ఏదో అంకిత్ చెప్పారని కాదు, నాకు ఏం తెలీదు. నాకు ఏదో 2 నెలల నుంచి ఒక మనిషిని కలవాలని వెయిట్ చేస్తున్నారు. సరే ఓకే కలుద్దాం, సరే రా వింటాను ఒకసారి అని చెప్పి అలా విన్నాను నేను కమిటీ కుర్రాళ్ళు కదా. బట్ ఆఫ్టర్ దట్ డే దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇది నా సినిమా అంటే నా సినిమా, నేను ప్రాణం పెడతాను, దాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తాను అనుకున్నాను. అండ్ జస్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్లీ నేను ఎప్పుడు చెప్పాను, ఒక మంచి సినిమా తీసిన తర్వాత, ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఎవరు థియేటర్స్కి రారు. అలా వచ్చేలాగా వాళ్ళకి మెంటల్ వచ్చేలాగా ప్రమోషన్స్ చేసాం మనం. 1 కాదు 2 సార్లు వి డిడ్ యునో ద టూర్. ప్రతి చిన్న ఊరికి వెళ్ళి ఆడియన్స్కి చెప్పాం మేము, సినిమా బాగాలేకపోతే మన సినిమా ఎంత ప్రమోట్ చేసినా సినిమా హిట్ అవ్వదు. ఓకేనా? సో దిస్ ఫిలిం ఈజ్, I feel like Kamti Korolu has the biggest heart. Andari blood, sweat, tears, fat అన్నీ ఉంది ఈ సినిమాలో.
వాళ్ళ పేరెంట్స్, నేను అందరితోని మాట్లాడాను, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నేను కలిశాను, నేను మాట్లాడాను. అది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఆ ఫీలింగ్ నాకు అలవడారు. ఏంటిది, ఐ మీన్ వాట్ డస్ దిస్ మీన్ అని కూడా నాకు తెలీదు. ఇఫ్ దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్, ఈ ఫీలింగ్ నాకు ఒక మంచి సినిమా చేసిన ప్రతిసారి వస్తుంది అనుకుంటే, దెన్ ఐ డోంట్ థింక్ ఐల్ ఎవర్ లీవ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. చాలా బాగుంది ద ఫీలింగ్. నేను అక్కడ మేము కూర్చున్నప్పుడు నాకు తెలుసు, యూనో వంశీ గారు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, నిహారిక గారు ఇది నేషనల్ అవార్డ్ సినిమా అండి, నేషనల్ అవార్డ్ సినిమా అండి. అది దట్ వాజ్ నెవర్ మై డ్రీమ్. ఒక నేషనల్ అవార్డ్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనేది నా డ్రీమ్లో ఎప్పుడు లేదు. బట్ ఇన్ ఐ థింక్ 2023 బిఫోర్ ఆర్ రైట్ ఆఫ్టర్ కమిటీ రిలీజ్ అయిన వెంటనే అనుకుంటా, ఆర్ షూటింగ్ టైంలో నేను విజన్ బోర్డ్స్ చేసుకుంటూ ఉంటా. అది నా డ్రీమ్ కాదు, బట్ ఇట్స్ అ బారోడ్ డ్రీమ్ ఫ్రమ్ వంశీ. బట్ ఒక్కసారి వీళ్ళందరినీ కలిసిన తర్వాత, వీళ్ళతోటి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది నా డ్రీమ్ కూడా అయింది. ఇంత మంచి సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి చేస్తున్న సినిమాకి ఐ వాంటెడ్ the best of accolades, which is nationally, which is the National Film Awards. So na vision board lo undindi 72nd National Film Award winner ani, and I am also very happy that my manifestation worked like this. Vamshi garu, thank you మీ డ్రీమ్ నాతో షేర్ చేసుకున్నందుకు. And one more thing, సినిమాకి వచ్చింది, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమాలో నిజంగా ఆ మేక్ ఓవర్ ఏదైతే ఉందో 18 years నుంచి టు ద 30 years అబ్బాయిలు చేసింది, అమ్మాయిలు చేసింది, ఇట్ వాజ్ నాట్ ఈజీ. ఎందుకంటే వీళ్ళు ఒక్కసారి చేయలేదు, చాలాసార్లు చేశారు. వెళ్ళిన ప్రతి ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఇది చేశారు. అండ్ ఆ మేక్ ఓవర్కి వాళ్ళు ఎంత తిట్టుకున్నా కూడా అసలు ఐ డోంట్ కేర్ అని చెప్పి వాళ్ళని ఫుల్ ఈ మాస్టర్ టాస్క్ మాస్టర్ లాగా చేసింది అక్షయ్. యూ డిజర్వ్ ద బిగ్గెస్ట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అక్షయ్. ఎక్కడ ఎంత స్ట్రాంగ్గా మీరు నుంచొని చేశారు ఇది. అండ్ ఆల్సో హీస్ వన్ ఆఫ్ అవర్ కుర్రోళ్ళు. అండ్ ఆల్సో వంశీ గారు ఇందాక చెప్పినట్టు, యునో ద ఎంటైర్ మేకప్ టీమ్, అసలు రవి కుమార్, మేమందరం బాబీ అని పిలుస్తాం, అసలు బాబీకి నేషనల్ అవార్డ్ రావడం అనేది ఇట్ ఈస్ సచ్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో బాబీ ప్లేస్ ఏంటి అని నాకు కాదు, పింక్ ఎలిఫెంట్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. నేను నంబర్ 1 కాల్, రమేష్ గారు నంబర్ 2 అంటే బాబీ నంబర్ 3 కాల్. సో వెరీ 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 హ్యాపీ బాబీ, దిస్ ఈజ్ మోస్ట్ డిజర్వింగ్. నీకు నేషనల్ అవార్డ్ మేకప్కి ఇచ్చారు, ఎస్, బట్ ఇవ్వచ్చు అంటే మంచితనానికి, లాయల్టీకి బాబీ నేను నీకు ఇస్తాను నేషనల్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి మనం ఏం చేసినా రామ్, వీ జస్ట్ హ్యావ్ టు బీ లక్కీ టు ఫైండ్ సచ్ పీపుల్. అండ్ యా, నాన్నకి రుద్రవీణకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి రుద్రవీణ మూవీకి. ఆయన ఫస్ట్ మూవీ 36 years బ్యాక్, నేను పుట్టలేదు రుద్రవీణ మూవీకి. ఇలా నేను చెప్పినప్పుడు నేషనల్ అవార్డ్ వస్తుందేమో నాన్న కమిటీ కుర్రోళ్ళకి రావాలి అని చెప్పినప్పుడు కూడా నాకు ఎందుకు ముందే మాట్లాడడం అనిపించేది. అండ్ ఆల్సో నా ఫ్యామిలీ చూస్తున్నారు, ఐ మీన్ అందరు చూస్తారు కదా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవ్రీవన్ దేర్ ఎంతో కొంత ఫ్యామిలీకి యాడ్ చేశారు ఫ్రమ్ వాళ్ళ కెరియర్స్లో టు ద యునో ఇండస్ట్రీకి యాడ్ చేశారు. ఫ్యామిలీలో ఉన్నందుకు యునో ఆ స్టెప్ హోల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది అనిపిస్తుంది. అది నాకు ఎప్పుడు అనిపించలా లాస్ట్ 10 yearsలో. అంటే ఉన్నాను కొనిదెల ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. Now I feel like I'm very very proud. Thank you Committee Kurollu, that I also feel like I'm deserving to be in the Mega family. Thank you. Yeah, నాకు సినిమా తప్ప ఏం రాదు. మంచి సినిమాలు ఎక్కడున్నా ఐ రియలీ హోప్ నేను ఐదర్ వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాలి, లేకపోతే మంచి సినిమాలు వెతుక్కుంటూ మా పింక్ ఎలిఫెంట్కి రావాలి. ఇలాంటి మంచి సినిమాలు మేము బ్యాక్ చేసి, ప్రొడ్యూస్ చేసి, ఇలాగే ఎంత డిజర్వింగ్ స్టేజ్ అయితే అంత డిజర్వింగ్ స్టేజ్కి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఆల్సో వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్ యూ టు ఆల్ ది జ్యూరీ మెంబర్స్.
మా సినిమాని రికగ్నైజ్ చేసి మాకు 2 greatest awards ఇచ్చినందుకు. And I congratulate all the other winners from the Telugu film industry who won the National Film Awards. And అందరికన్నా ముందు కాదు, మా సినిమా రిలీజ్ అయిన తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా వాళ్ళు యాక్చువల్లీ చెప్పారు ఈ సినిమాకి నేషనల్ అవార్డ్ వస్తుంది అని. సినిమా చూసిన ఆడియన్స్ చెప్పారు దీనికి వస్తుంది అని. ఐ థింక్ సక్సెస్ మీట్లో మా నాన్న చెప్పారు. ఎవ్రీవన్, నేను ఒక్కదాన్ని వచ్చి చెప్పకండి అనేదాన్ని. బట్ టుడే ఐఎమ్ గోనా సే దట్ అవర్ ఫిల్మ్ కమిటీ Kurallu has won not 1 but 2 national awards, guys. Thank you so much. Thank you. నిహారిక గారు ఇక్కడే ఇంట్లో రియాక్షన్స్ కూడా మాకు తెలుసుకోవాలని ఉంది. ట్రస్ట్ మీ, మీకు తెలుసుకోవాలని లేదు. ఇంట్లో రియాక్షన్స్ యాక్చువల్లీ నిన్నే వచ్చింది కాబట్టి నేను అందరి దగ్గరికి వెళ్ళలేదు. అండ్ ఐ థింక్ చిరంజీవి గారు అండ్ సురేఖ మమ్మీ దే వర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే డాడీ కూడా చెప్పారు, ఎందుకంటే రుద్రవీణ అప్పుడు డాడీ వెళ్ళి తీసుకున్నారు నేషనల్ అవార్డ్. సో హీ సెడ్ అప్పుడు మీ నాన్న తీసుకున్నారు, ఇప్పుడు యు ఆర్ గోయింగ్ టు టేక్ ద నేషనల్ అవార్డ్. ఇట్స్ అ వెరీ వెరీ ప్రైడ్ మూమెంట్ ఫర్ అస్ యాజ్ అ ఫ్యామిలీ అని. ఆయనే ఇండస్ట్రీకి ప్రైడ్ అని నేను ఫీల్ అవుతుంటా, ఆయన నన్ను ప్రైడ్ అంటామని నేను తోపే అంటుంటే నేను ఆబ్వియస్గా తోపులో ఫీల్ అవుతా కదా. సో యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు చాలా ఫార్చునేట్గా అనిపిస్తుంది దట్ యునో నేను సినిమా చేయాలి అన్న ఆ ప్యాషన్ నాకు ఉండొచ్చు, కానీ ఇఫ్ ఐ డోంట్ మీట్ ద రైట్ పీపుల్ ఇట్స్ నెవర్ గోయింగ్ టు ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వదు. బట్ సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ ద యూనివర్స్, టు గాడ్, టు సెలెక్టింగ్ మీ ఇలాంటి మంచి మూవీస్ మీ ముందుకు తీసుకురావడానికి. అది క్వశ్చన్ కాదు నాకు తెలుసు, బట్ నో, బట్ ఫ్యామిలీ మొత్తం నేషనల్ అవార్డ్స్ మీరు అబ్జర్వ్ చేశారా? 36th నేషనల్ అవార్డ్కి మనకి రుద్రవీణకి వచ్చింది. 36 + 36 72 కరెక్ట్గా. నెక్స్ట్ దానికి నిహారిక కొణిదెల గారు. ఎస్, ఓ వావ్, నైస్. సో ఎస్, ఎక్సైటింగ్. సంవత్సరం తర్వాత నిజంగానే నేను బయట తిరిగి రెండోసారి వెనక్కి వచ్చా. ఎందుకో చెప్పనా? నాట్ బికాస్ ఆఫ్ నిహారిక గారు, సారీ మేడం, నిహారిక గారి గురించి కాదు, రమేష్ గారి గురించి వెనక్కి వస్తాను నేను. ఎందుకంటే అదృష్టం ఉండాలి రమేష్ గారు లాంటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దొరకాలంటే. ఏ డైరెక్టర్కైనా, ఎవరికైనా, ఏ ప్రొడక్షన్కైనా నేను ఒకటి నమ్ముతా, మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కదా, మనకేం తెలీదు. తెలిసినోడు ఉంటే మాత్రం మనలాంటి టాలెంట్, అంటే నాకు లాంటి ఒక చిన్న ఇంగిత జ్ఞానమో లేకపోతే ఏదో అంటారు దాన్ని, అలాంటి ఉన్న వాళ్ళకి ఒక చిన్న పుష్, చిన్న గైడెన్స్ ఉంటే ఏదైనా చేయగలం. ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు ఈరోజు కమిటీ కుర్రోళ్ళు ఇక్కడ వరకు వచ్చింది. లేదు ఇంకొక ప్రొడక్షన్ చేతిలో పడి ఉంటే ఈ సినిమా మేకింగ్ ఇలా ఉండేది కాదు. నేను ఇక్కడ ఇది కావాలంటే ఇక్కడ ఇది కాదు వంశీ, ఇంకో రూపాయి పెట్టాలి సార్, ఇక్కడ ఇది అవసరం లేదమ్మా, ఇంకా తగ్గించాలి, ఎక్కడ తగ్గించాలి, ఎక్కడ పెంచాలో చూసి ఆ సినిమాని అంతలా మేకింగ్ చేసినాడు ఓన్లీ బికాస్ ఆఫ్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నిజంగా కమిటీ కుర్రలేదు. అండ్ ఐఎమ్ ష్యూర్ బరీ ఆల్సో ఆయన గైడెన్స్లోనే వెళ్తున్నాం మేము. ఆయన చాలా మంచి గైడెన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వర్కౌట్ అవుద్దని. ఆ గైడెన్స్ నిజంగా నాకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫనీ అన్న, దీపక్ కల్పించాడు నాకు. దీపక్, ఐ మిస్ యూ దీపక్. ఇండివిజువల్గా 11 మంది గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ చాలాసార్లు మాట్లాడాను. ఓకే, ఐ లవ్ యూ ఆల్, అంతకుమించి ఏం లేదు. అమ్మాయిలు కూడా ఐ లవ్ యూ ఆల్. మన ఫనీ అన్న బడ్జెట్ ఇంకొక ₹1 పెరుగుతుందన్న. అవునా తమ్ముడు, సరే చేసేద్దాం. రమేష్ గారి దగ్గరికి వెళ్దా? రమేష్ గారు ఆయన అలాగే అంటాడు సరిగ్గా మాట్లాడుకో నువ్వు వెళ్ళి. అన్న ఫనీ అన్న, అరే తమ్ముడు నువ్వు వీటి గురించి మాట్లాడుకోవచ్చు, మేము అవే మాట్లాడుకుంటాం, నువ్వు ఇల్లు నీకేం కావాలంటే ఇలాంటి ప్రొడ్యూసర్ కూడా నిజంగా చాలా అదృష్టం అండి. ఆయన ఏమీ ఆలోచించలేదు, 2 నమ్మాడు. ఒకటి నన్ను, మొట్టమొదటిగా నమ్మింది నిహారిక గారిని. ఆ నమ్మకమే ఈరోజు మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ ట్రస్ట్. అండ్ ఈ రోజున ఈ సినిమా ఈ లెవెల్లోకి వెళ్ళడానికి మీ బ్యాక్ అండ్ సపోర్ట్, మీ పుష్, మీ వర్డ్స్, ఎవ్రీథింగ్, మీ మోటివేషన్ అన్నీ కూడా కంపల్సరీగా నాకు చాలా ఉపయోగపడి లైఫ్లో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మీ వర్డ్స్ అన్నీ నాకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఫైనల్లీ
మై బాస్, మై సిస్టర్. నేను ఇప్పుడు చెప్తా, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మనందరూ పుట్టినిల్లు. ఆవిడ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఈరోజు కూడా నన్ను అడిగారు, అసలు మీకు అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా ఒక ఎవరు నిన్ను ఎందుకు నమ్మారు? అన్ఫార్చునేట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నేను ఎందుకు నమ్మాను మిమ్మల్ని అంటుంది ఈవిడ నన్ను. నేనేం చెప్పాలండి, నాకేం తెలుసు అంటే తెలీదు, మాకు తెలీదు నిజంగా ఎందుకు నమ్మం ఒకరినొకరు అనేది మాకు తెలీదు. మాలో మీరు ఏదో చూసాం, వీడి దగ్గర టాలెంట్ ఉందని ఆవిడ నమ్మారు. అంకిత్ చెప్పాడనో, దీపక్ చెప్పాడనో, ఫణి గారు చెప్పారనో, లేకపోతే రమేష్ గారు చెప్పారని కాదు, ఆవిడ నాతో ఒకసారి మాట్లాడింది. 4 రోజులు షూట్ అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, ఇంకా 27 రోజులు షూట్ ఉందా చూసేసండి నేను చూద్దామంది. ఫస్ట్ హాఫ్ చూపించా, మేడం ఏదన్నా కట్ చేయాలా, అవసరం లేదు చాలా బాగుంది కదా ఇంకెందుకు కట్ చేయడం, 1 hour 25 minutes 26 minutes తీసాను మేడం. ఏం పర్లేదు సార్, నాకు ఎందుకో నేను ఎక్కడ బోర్ కొట్టలేదు, వితౌట్ మ్యూజిక్ చూపించాను మేడం. ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు, వెళ్ళి సెకండ్ హాఫ్ మీద పని చేసుకోండి. ఇందుకన్నా ఏం కావాలా, రేపు పొద్దున్న రిలీజ్. ఈ రోజున అంత ఈజీగా రాలేదు నాకైతే ఏది ఈజీగా రాలేదు. ఈ 30 ఏళ్ళలో 30 సర్లే వయసు దాచుకుందాం, 28 ఏళ్ళలో ఏది ఈజీగా రాలేదు. రేపు పొద్దున్న రిలీజ్. ఓటీటీ ఏది కొనలేదు మనది, అందరికీ ఎవరికి తెలియదు అనుకుంటా. ఓటీటీ ఏది కొనలేదు. నియర్లీ 9 crores ఉంది మన మీద. పోతే మంది ఒక 2 ఏళ్ళ జీవితం, 9 కోట్ల డబ్బు అక్కడ. మళ్ళీ వెనక్కి రాగలరా? నిజంగా నమ్మగలరా ఎవరైనా? ఏం చేయాలో అర్థం కావట్లా. డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర గురించి కూడా నాకు తెలిసి అంత పాజిటివ్గా లేదు, ఎందుకంటే నెగిటివ్ టాక్ ఉంది. ఎవరికీ తెలియదు నెగిటివ్ టాక్ లేదు. ఆ సినిమాలో అది బాగాలేదంటే ఇది బాగాలేదంటే 10 నిమిషాలు కట్ చేయాలంటే 5 నిమిషాలు కట్ చేయాలంట. జస్ట్ పక్కలంగా ముందు అంది, ఏం కట్ చేయక్కర్లేదు, నా సినిమా మీద నాకు నమ్మకం ఉందని చెప్పింది. ఇప్పుడు బయటకు వస్తాం, రోడ్డు మీద వాక్ చేస్తున్నాం, సార్ డబ్బులు పెట్టిన వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని మాత్రం ఆలోచిస్తున్నాను సార్ నేను అంది నాతో. మీరేం ఆలోచిస్తున్నారంటే, మేడం 9 కోట్లు పెట్టించాము, ఈ బరువుకు అయిపోయింది, భయం వేస్తుంది, ఒకవేళ ఇదేమన్నా ఫెయిల్ అయితే మన కమిటీ కుర్రాళ్ళ సినిమా ఇంకెవరైనా డైరెక్టర్ వెళ్ళి ఇంత బడ్జెట్ అవుతుందండి ఒక సినిమా కంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు సార్. ఎలాగైనా హిట్ అవ్వాలి మన సినిమా, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం. హిట్ అవ్వకపోతే అందరి కెరీర్లు, లేకపోతే ఏం జరుగుద్ది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా కమిటీ కుర్రాళ్ళ కానీ చూసి చెప్పాను. ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది 35 ప్రొడ్యూసర్ సృజన్ నుంచి, సినిమా రిలీజ్ అయిన తర్వాత. నాకు హోప్ ఇచ్చావు వంశీ 35 సినిమా రిలీజ్ చేయడానికి, బయట ఎవరు మార్కెట్లో సినిమాలు చూడట్లా, థియేటర్ రావట్లేదు అన్నారు, నీ సినిమా చూసిన నాకు హోప్ ఇచ్చావు అన్నాడు సృజన్. అంత హోప్ ఇచ్చడానికి ఒకే ఒక ధైర్యం, ₹1 కూడా బిజినెస్ జరగల, 9 కోట్లు భుజాన్ని పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని రిలీజ్ చేసింది. ఇంతకు మించిన ధైర్యవంతులు ఎవరైనా చూడగలమా? ఫస్ట్ సినిమా, చిన్న అమ్మాయి, థియేటర్స్ దొరకట్లా, ఓటీటీ కొనట్లా, వాళ్ళకి ఇచ్చేది ₹2 ఇస్తాను అంటున్నారు. ఏమీ ఆలోచించాల, నా సినిమా మీద, నా కంటెంట్ మీద, నా పీపుల్ మీద నమ్మకం పెట్టుకుంది. నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకం ఆ రోజున ఎప్పుడు అడిగేయకుండా సరే అమ్మేద్దాం, 2, 3 వస్తుందో అనుకోలే, భుజాల మీద వేసుకుంది. ఈరోజు ఎక్కడ నిలబెట్టిందంటే అదిగో బెస్ట్ తెలుగు ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఇఫీ గోవాలో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా నామినేట్ అయ్యా, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ ఫిల్మ్ఫేర్, స్టేట్ గద్దర్. అసలు వాటి నాటి ఏం రాలేదు నాకు, అది మాత్రం మాడుకుంది, ఏం రాలేదు నాకు. ఈ లైఫ్ ఇచ్చింది నిజంగా మా నెహర్ గారు మీరే. మీడియా ముందు ఏడవకూడదు అంతే, మీడియా ముందు ఏడవకూడదు. డెఫినెట్లీ బయటికి లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి అరవను కూడా అరవలేను, ఫేక్గా అరవలేను, లేకపోతే ఇంకోటి చేయలేను. కామ్గా పక్కెళ్ళి నేను కూర్చొని ఏడుస్తా, అది మాత్రమే నాకు తెలుసు. ఏ ఎమోషన్ బయట పెట్టలేను, జస్ట్ నవ్వుతూ ఉంటాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. మా వాళ్ళందరూ చాలా సినిమాలు చేస్తున్నారని చెప్తున్నారు. మాకు తెలుసు వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో. ₹10 ర్యాపిడోకి, ₹20 ర్యాపిడోకి లేక బైకుల మీద లిఫ్ట్ అడిగి వచ్చాడు మా బ్రిటిష్ గాడు, నాకు అసిస్టెంట్ ఇచ్చాడన్నా అన్నాడు. చాలా నాకు అది. రేపొద్దున షూట్ అనగా వాళ్ళ మదర్ చనిపోయారు తేజస్వికి. ఆ రోజున షూట్ గురించి ఏం ఆలోచించకుండా ఇంకెవరో ఆర్టిస్టులు కాంబినేషన్ లేదంటే తర్వాత రోజున క్రిమేషన్ అయిన తర్వాత రోజున వెంటనే మార్నింగ్ వస్తుంది. నువ్వు చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది తేజు. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, విషిక చాలా కష్టపడ్డావు నువ్వు. ఏదో ఒక చోట నాకు చిన్న బాధ ఉంది, కమిటీ కుర్రోళ్ళు నీకేమి ఇవ్వలేదేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు ఎందుకు ఉంటుంది నాకు. ఎందుకు చాలా సీన్లు కట్ చేశానని ఫీల్ అవుతూ ఉంటాను, ఎందుకు మీడియా ముందు చెప్తున్నాను నేను. బట్ డెఫినెట్లీ వన్ డే మళ్ళీ నేను సినిమా చేస్తాను, నీతో రోజును పిలుస్తా. మిగతా వాళ్ళందరికీ పక్కన పెడితే మన రైటర్ సుభాష్ నాతోనే ఉన్నాడు, 2 సినిమాలు చేస్తున్నాడు. నాకు తెలిసి నా ఫ్యూచర్ మొత్తం కూడా సుభాష్ రాస్తూనే ఉంటాడు. యూ ఆల్ డిజర్వ్ ఎవ్రీథింగ్ రా. కంగ్రాచులేషన్స్ అందరికీ, కంగ్రాచులేషన్స్ అంతే. థ్యాంక్ యూ సో మచ్.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడే చూసేయండి. థ్యాంక్ యూ.